ఇక్కడ చూడండి, అప్పటి వరకు సమ్మె ఆగదు ఆర్టీసీ కార్మికులు. ఇక్కడ మంత్రి పొన్నం గారు ఫోటో చూడొచ్చు. అలాగే అక్కడ జేఏసీ నాయకులతో పాటు చర్చలు ఏ విధంగా జరిగాయి అనేది ఒక వార్త. ఇవాళ నుంచి ఆర్టీసీ ఎక్కడికక్కడ నిలిపివేసే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్డేట్స్. సంగారెడ్డిలో ఉద్రిక్తత. సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత. అద్దె బస్సులను పటాన్చేరు పంపేందుకు అధికారుల యత్నం. బస్సులను అడ్డుకున్న కార్మికులను చెదరగొట్టిన పోలీసులు. పోలీస్ ఎస్కాట్ వాహనంతో బస్సులు నడుపుతున్న అధికారులు. అంటే ఒక్కసారి స్తంభింపు చేస్తే ప్రజలు ఇబ్బంది ఇక్కట్లు పడతారనే ఉద్దేశంలో ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రకరకాల జిల్లాలుగా వస్తున్న ఒక వార్తాపత్రికలో ఉంటే హల్చల్ ఇక్కడ మెయిన్ చూద్దాం. ఈ అర్ధరాత్రి నుంచి జరుగుతున్న సమ్మెకి సంబంధించి. అలాగే మెదక్ జిల్లాలో ఆర్టీసీ డిపోలో పోలీసులకు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం. బస్సులను డిపోలను బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న కార్మికులు. ప్రయాణికుల అవస్థలు ఇక్కడ చూడండి. ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని చోట్ల డిపోలో ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో డిపోలకు ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. అంటే ఇవన్నీ జరుగుతుంటే ఈ మధ్యకాలంలో ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఈ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితము అని కాంగ్రెస్ ప్రకటించిందో ఒక్కసారిగా ఫ్రీగా అన్ని చోట్లకి కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులతో వెళ్తున్నారు. ఊగుతూ వేలాడుతూ కూడా వెళ్ళారు. ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ కూడా వెళ్ళారు. ఏదో రోజువారి కూలీలు, చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు అరే రోజుకు నాకు రాను పోను 60 రూపాయలు అవుతుంది, రాను పోను 100 రూపాయలు అవుతుంది అనుకున్న వాళ్ళకి అబ్బా నాకు 100 రూపాయలు మిగిలింది, నెల మొత్తం మీద ఒక 3000 రూపాయలు మిగులుతుంది అనే సంతృప్తితో మొత్తానికి ఇక్కట్లు పడుతూనే వెళ్తున్నారు. ఒక్కసారిగా బంద్ అవడం వల్ల ఏదైతే ఆటోలకి, షేర్ ఆటోలకి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడిందో, ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడిందో అవన్నీ కూడా ఇదే అదనుగా అదనపు వసూళ్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇదే టైము ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకున్నాడట ఒకడు. సో ఆ పేలాలు ఏరుకునే తత్వంలాగా ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టు ఆ విధంగా తయారైందని విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అద్దె బస్సుల్ని ఆల్రెడీ యాడ్స్ రూపంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే డ్రైవర్లు కావాలను ఇమీడియట్గా ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి, ఈ అద్దె బస్సులు నడపడానికి మీకు రోజుకి ఎంత పే చేస్తామన్నట్టుగా ప్రయాణికులకి, ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చేస్తున్నారు. మొత్తం మీద జేఏసీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో చర్చలు సఫలీకృతం అవుతాయా, విఫలమవుతాయా అనేది మనం సాయంత్రం వరకు వేచి చూడాలి. మొత్తం మీద ఇవాళ ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా పెద్దగా లేనట్టు అనిపిస్తుంది. మరోవైపు రోడ్ల సైడున ఎక్కడెక్కడ బస్ స్టాపుల్లో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆర్టీసీ ఉచితం ఏదైతే ప్రకటించిందో ఆ ఉచితం కాస్త ఇప్పుడు ఆ నెలంతటికి ఉచితంది ఒక్కసారిగా ఈ బంద్తో ఆటోలకు సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా వాళ్ళందరూ వాపోతున్నారు. సో చూద్దాం అసలు వీళ్ళు ప్రభుత్వంలో కలిపి కేసీఆర్ గవర్నమెంట్ టైంలో ప్రభుత్వం వైపున ప్రకటించారు, ప్రభుత్వంలో కలుపుతున్నట్టుగా. ఆ తర్వాత దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వలేదు. వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేరలేదు. అసలు ఎందుకు ఆ విధంగా అలా చేశారు? అది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ మీద భారం పడుతుందా, లేదంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దాన్ని సఫలీకృతం చేయకపోవడం వల్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యను ఎదుర్కొంటుందా అనేది మనకి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాలి. అయితే ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి జేఏసీ ఒక డిమాండ్స్ చెప్తోంది, ఇక్కడ ప్రభుత్వం వేరే రకమైన డిమాండ్స్ చెప్తోంది. మరోవైపు ఆర్టీసీ ఎండీ కూడా ఉద్యోగులందరూ విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవు అన్నట్టు కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశారు. బట్ ఆ కార్మికులు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. డిపోల నుంచి బస్సుల్ని బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ ఘెరావు చేస్తున్నట్టుగా కూడా మనకి ఈ అప్డేట్లో తెలుస్తుంది.